ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం దేవరకొండ దుర్గం. ఇది డిగ్రీ విద్యార్థులకు సెకండ్ ఇయర్ చదువుతున్న 4th సెమిస్టర్ విద్యార్థులకు ఉపకరిస్తుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగసాయిపేట, వరంగల్ అర్బన్. దేవరకొండ దుర్గం. దేవరకొండ దుర్గం అను పాఠ్యభాగము డాక్టర్ ముకురాల రామారెడ్డిచే రచింపబడినది. ఇది గేయ కవిత. దేవరకొండకు చెందిన చారిత్రక సత్యాలను తెలియజేస్తుంది. దీనిని 5 భాగములుగా విభజింపవచ్చును. మొదటిది శీర్షిక పరిచయం, రెండవది కవి పరిచయం, మూడవది పాఠ్యభాగ నేపథ్యము, నాలుగవది పాఠ్యభాగ సారాంశము, ఐదవది సందర్భ సహిత వాక్యములు. మొదటగా శీర్షిక పరిచయం. దేవరకొండ దుర్గం అను పాఠ్యభాగము డాక్టర్ ముకురాల రామారెడ్డి గారిచే రచింపబడినది. ఇది నల్లగొండ జిల్లాలో దేవరకొండలో వెలసిన గిరిదుర్గమే దేవరకొండ దుర్గం. ఈ దుర్గము 2 శతాబ్దాల పాటు బెలమరాజులకు స్థావరంగా ఉండేది. చుట్టూ 10 మైళ్ళ దూరం వరకు ఇష్టంగా కనపడే పెద్దదైన రాతి కట్టడమే దేవరకొండ దుర్గం. కాకతీయుల తర్వాత సింగమ నాయకుడు రాచకొండ రాజ్యాన్ని స్థాపించాడు. అతని కుమారుడైన అనపోత నాయకుడు, మాధవ నాయకుడు రాచకొండ, దేవరకొండ దుర్గాలను శత్రు దుర్భేద్యంగా నిర్మించాడు. ఈ గేయ కవిత దేవరకొండకు చెందిన చారిత్రక సత్యాలను చాటి చెప్పుతున్నది. అంతేకాక మరుగున పడిన దేవరకొండ చారిత్రక పూర్వ వైభవాన్ని, వెలమరాజుల శౌర్య ప్రతాపాలను దేవరకొండ దుర్గం అను శీర్షిక ద్వారా గుర్తుకు తెస్తున్నది. కవి పరిచయం. పాఠ్యభాగము దేవరకొండ దుర్గము. ఈ పాఠ్యభాగమును రచించిన కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఇతని కాలము జనవరి 1, 1929 సంవత్సరము. జన్మస్థానము మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి సమీపంలోని ముకురాల గ్రామంలో జన్మించాడు. విద్యాభ్యాసము. ఈ రామారెడ్డి తెలుగులో MA పూర్తి చేసి అదేవిధంగా
ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అను అంశంపై పిహెచ్డి పట్టా పొందాడు. దేవరకొండ ఇతని రచనలు: దేవరకొండ దుర్గము 1, మేఘధూతము, నవ్వే కత్తులు, హృదయ శైలి అనే కవితా సంకలనాలు వెలువరించాడు. ముకురాల కార్యక్రమాలు: హైదరాబాద్ సంస్థాన ప్రజా పోరాటంలో కార్యకర్త ఇతడు. 1947 నుండి 1949 వరకు మహబూబ్ నగర్ జిల్లాలో వయోజన విద్య, గ్రంథాలయ స్థాపనపై విస్తృత ప్రచారం చేశాడు. తెలుగును మాధ్యమ భాషగా, అధికార భాషగా మలచడంలో 2 దశాబ్దాల కృషి చేశాడు. తెలుగు సాహిత్యం నిఘంటువు, తెలుగు సాహిత్య పదకోశము, న్యాయ, పరిపాలన సంబంధ పారిభాషిక పదకోశము మొదలగు గ్రంథాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించాడు. అంతేగాక దుందుబి పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. హైదరాబాదులోని తెలుగు అకాడమీలో ఉపసంచాలకునిగా ఉద్యోగం చేశాడు. డాక్టర్ ముకురాల తనదైన శైలిలో ఎన్నో రేడియో ప్రసంగాలు ఇచ్చాడు. ఇతనికి తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాష అధ్యయనం వీరి రచనా పాఠవానికి వన్నెలు తెచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇతడు మరణం ఫిబ్రవరి 24, 2003 సంవత్సరంలో స్వర్గస్థులైనాడు. పాఠ్యభాగ నేపథ్యం మరొక అంశం. దేవరకొండ దుర్గం అను కావ్యమును డాక్టర్ ముకురాల రామారెడ్డి గారిచే రచింపబడినది. నల్లగొండ జిల్లాలో దేవరకొండలో వెలిసిన గిరిదుర్గమే దేవరకొండ దుర్గము. ఈ దుర్గమును 2 శతాబ్దాల పాటు రాజులకు స్థావరంగా ఉండేది. చుట్టూ 10 మైళ్ళ దూరం వరకు స్పష్టంగా కనబడే పెద్దదైన రాతి కట్టడమే దేవరకొండ దుర్గం. కాకతీయుల తర్వాత మొదటి సింగమనాయుడు రాచకొండ రాజ్యాన్ని పరిపాలించాడు. అతని కుమారుడైన అనపూత నాయకుడు, మాధవ నాయకుడు రాచకొండ, దేవరకొండ దుర్గాలను శత్రువులకు దుర్భేద్యంగా నిర్మించాడు. ఈ వెలమ నాయకులు గోలకొండ, కొండవీడు, విజయనగరం రాజ్యాలను
ముప్పు తిప్పలు పెట్టాడు. మాధవ నాయకుని కుమారుడు పెద్ద వేదగిరి. ఇతడి వారసులలో లింగమానాయకుడు ముఖ్యుడు. కాలవశాత్తు ఇతడు గజపతులకు సామంతుడు కావలసి వచ్చింది. కాలక్రమంలో ఈ రాజ్యం గోల్కొండ రాజ్యం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. నంది తిమ్మన గారి పారిజాత అపహరణం ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు కూడా దేవరకొండపై ఆసక్తి చూపాడు అని తెలుస్తుంది. ఈ గేయ కవిత దేవరకొండకు చెందిన చారిత్రాత్మక సత్యాలను స్పష్టంగా తెలుపుతుంది. అంతేగాక మరుగున పడి ఉన్న దేవరకొండ దుర్గమ్మకు పూర్వ వైభవాన్ని, వెలమరాజుల శౌర్య ప్రతాపాలను ఈ దేవరకొండ దుర్గము మనకు గుర్తు చేస్తుంది. పాఠ్యభాగ సారాంశం. దీనిలో 5 అంశాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. మొదటిది దేవరకొండ వైభవం, రెండవది దేవరకొండ దుర్గం శత్రు దుర్భేద్యం, మూడవ అంశం వెలమరాజుల శౌర్య ప్రతాపాలు, నాలుగవ అంశం దేవరకొండ భటుల విన్యాసాలు, ఐదవ అంశం దేవరకొండ రాజుల కళాపోషణ. ఈ అంశాల మీద ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ పద్యంతో గేయ కవిత ప్రారంభమవుతుంది. వీరలక్ష్మికి కంఠహారమే ఎంత గట్టున కోట, ఎంత నెట్టున కోట, ఎన్నడే మొనగాడు గట్టెరా 3 గుట్టల మూట. ఈ కొట్ట కొనకొండ దాకా రాళ్ళెత్తి, ఎందరి కండలిట కరిగిపోయెరా, ఎన్ని భీకర గ్రీష్మములు తిరిగిపోయెరా అంటాడు ముకురాల. దేవరకొండ కోట వీరలక్ష్మికి కంఠహారం లాంటిది. ఆ కోటను చాలా ఎత్తుగా, ఎంతో వైశాల్యంతో ఎవరో వీరుడు నిర్మించాడు. అది 3 గుట్టల మూట. ఆ కోట నిర్మాణానికి ఆ కొండ చివర వరకు రాళ్ళు మోసిన ఎందరో కూలీల కండలు కరిగిపోయాయి. దాని నిర్మాణానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందంటాడు ముకురాల. దీంట్లో అంటాడు మళ్ళీ పద్యంలో, తెలుగు బంట్లు కటారి చిలుము బాయగనూరి, తెలుగు బంట్లు కటారి చిలుము బాయగనూరి, తరివాడి పగర పొలిమేర దాట, పులివేటలాడు కథలేమాయే, నేడు పులు బీడాయే, వాసి మాసినది దేవరకొండ కోట, చూడరా తమ్ముడా వేడి కన్నీట. దేవరకొండ భటులు
కత్తులు నూరి శత్రువులను పొలిమేరల దాకా తరిమివేశారు. ఒకనాడు శ్రీకృష్ణదేవరాయని ఖడ్గము ఇక్కడ కంగుమని మారుమ్రోగింది. ఈ దుర్గంలో పులిబిడ్డల వంటి వెలమ వీరులు సంచరించారు. మల్కి పాదుషా దేవరకొండ దుర్గాన్ని 12 సంవత్సరాల పాటు ముట్టడి చేశాడు. దేవరకొండ వీరుల పిరంగి గుండ్లతో బంతులాడి పాదుషాను మంగలి తోట దాకా వెంబడించి తరిమారు. ఆ తర్వాత ఈ పద్యంలో చెప్తాడు రామారెడ్డి, అలా రాచకొండలో వల రాచవాణి తలిరాకు మొలబాకు నాజూకు భోగిని శోకు. అలా రాచకొండలో వల రాచవాణి తలిరాకు మొలబాకు నాజూకు భోగిని శోకు. కవిరాజరాజు సింగమణిని దర్బారు కవులకే వాకట్టుగట్టు వాగ్యుద్ధములు తిరుగునా కనులలో గిరకిరణ నాయంత రంగమే నవొక చిత్ర రంగమై భ్రమయించు. రాచకొండలో మహాసౌందర్యవతి అయిన భోగిని అనే వేశ్య ఉండేది. సింగమనేడు దర్బారు కవులకే వాకట్టుగా ఉండేది. ఈ దుర్గపు బహిర్ద్వారాలలో పోతుబంట్లు నిలబడి కాపలా కాసేవారు. వారు తీరిక వేళలో పులిజూదం ఆడేవారు. వెలమదొరలు మొలలో బాకును ధరించేవారు. వారు మీసం మెల్లివేసేవారు. వారు కొలువుదీరిన రచ్చబండలు, రాజనగరులు అక్కడ ఉండేవి. ఆ రాజనగరుల ముందు భటులు నిలబడి బహుపరాకులు చెప్పేవారు. మహర్నవమి కోలాటాలలో వారు జడకొప్పులు ధరించేవారు. అక్కడ వెలమదొర బాబులు దోబూచులాట ఆడేవారు. అంతఃపురాలలో ఎండ కన్ను ఎరగని రాజకన్యలు అక్కడ ఉండేవారు. దేవరకొండ దుర్గములో పచ్చని కాపురాలు ఉండేవి. అక్కడ ఆనాడు వాకిలులు, కచేరీలు, నగరులు, లోగిళ్ళు, గరడీలు, గవనులు, కోటలు, పేటలు ఉండేవి. ఈ పద్యంలో చెప్తాడు, కిలగోడలు బరువై కొండల గుండెలు కృంగెరా, కాక మరేమి విప్లవ కాలుని కను మండెనా. అదే విషయాన్ని ఇక్కడ దేవరకొండ దుర్గంలో పచ్చని కాపురాలు ఉండేవి. అక్కడ ఆనాడు వాకిలులు, కచేరీలు, నగరులు, లోగిళ్ళు ఇవన్నీ ఉండేవి అని స్పష్టంగా చెప్తాడు కవి. ఇంకా అంటాడు, మంచి నీళ్ళ బావి ప్రక్కన, మంచి నీళ్ళ బావి ప్రక్కన మల్లె పందిరి చాలు ఏది,
మల్లికి పాదుష దండు విడిసిన మాటు మంగలి తోట ఏది, జారు బండలపై ప్రహరి బెజ్జాలలో జజ్జాయిలేవి, పిడిచి పిక్కల మడతలకు వరి వెంటు జుట్టిన బంటులేరి. దేవరకొండ దుర్గంలో మంచినీళ్ళ బావి ఏది, దాని ప్రక్కన మల్లె పందిళ్ళు ఉండేవి. మల్లికి పాదుషా దండు విడిసిన మంగలి తోట ఉండేది. ప్రహరీ బెజ్జాలలో పిరంగులు ఉండేవి. పిక్కలకు వరివెంట్లు చుట్టిన భటులు ఉండేవారు అంటాడు ఈ ముకురాల. ఇంకా అంటాడు ఈ పద్యంలో, జోహకుం సర్దారులేరి జోడు గుర్రపు దౌడులేవి, తాడునిచ్చిన లాడు గోడలు కాచిపెట్టిన నూనె కాగులు, కట్ల బల్లెపు కాలి బలగంబు మరపిరంగులు తోపబండ్లు, మందుగున్లు మారుదన్లు డప్పు కొమ్ములు డాలు కత్తులు, ఏవి తమ్ముడ ఎచట తమ్ముడ ఏదిరా అలనాడు మ్రోగిన వెలమదొరడంక. ఆనాటి హుకుం జారీ చేయడం, సర్దార్లు జారీ చేయడం పద్ధతులేవి, ఆ గుర్రపు దౌడులేవి, గోడలేవి, పిరంగులేవి, బండ్లు ఎక్కడ, గుండ్లు ఎక్కడ, మారు దండ్లు ఎక్కడ అనే విషయాన్ని దీంట్లో సారాంశంలో చెప్తాడు. ఈ దుర్గంలో జోహుకుం అని చెప్పే సర్దార్లు ఉండేవారు ఒకప్పుడు. జోడు గుర్రాల దౌడులు ఉండేవి. దుర్గం ముట్టడిని ఎదిరించడానికి తాళ్ళు, నిచ్చెనలు, కాచిపెట్టిన నూనె, కాగులు, బల్లెములు, ధరించిన కాలి బలగము, మర పిరంగులు, తోపుడు బండ్లు, మందు గుండు సామాగ్రి, డప్పు కొమ్ములు, డాలు, కత్తులు ఉండేవి. దక్కా ఉండేది. దేవరకొండ దుర్గముపై కావలి కాసే బుర్జుపై దగదగమండే నెగడులు ఉండేవి. కొండపై రామాలయములో స్వర్గానికి దారి చూపే దీపం ఉండేది. ధనాగారాల వద్ద పారాదీపములు ఉండేవి. రాణులు దొరలకు మంగళహారతులు ఇచ్చేవారు. అక్కడ కుంకుమ పూల ధాన్యము, గరిసెలు ఉండేవి. మాధవ నాయకుడు కట్టించిన నాటకశాల ఉండేది. ఎండ కన్ను ఎరగని అసూర్యం పశులైన స్త్రీలు ఉండేవారు. అంతఃపురంలోనికి నర పురుగు దూరడానికి సైతం భయపడుతుండేవారు. ఈ విధంగా దేవరకొండ ఒకనాడు మహావైభవముతో విలసిల్లుతూ ఉండేదని డాక్టర్ ముకురాల రామారెడ్డి చెప్తారు. చివరగా సందర్భ సహిత వ్యాఖ్యములు.
దీంట్లో 7 సందర్భ సహిత వాక్యముల గురించి వివరించడం జరిగింది. 1వది, ఎన్ని భీకర గ్రీష్మములు తిరిగిపోయారా. 2వది, నేడు పులు బీడాయే. నేడు పులు బీడాయే. 3వది, చూడరా తమ్ముడా వేడి కన్నీట. 4వది, అది వెలమలకు ఆట. 5వది, తనిరాకు మొలబాకు నాజూకు భోగిని సోకు. 6వది, నేల తల్లి కెరుక నింగి స్వామి కేరుక. 7వది, రేచర్ల గోత్రాలు కీచురాళ్ళ వలె పాడు. ఇవి సందర్భవాక్యాలు. దీంట్లో 1వది, ఎన్ని భీకర గ్రీష్మములు తిరిగిపోయరా. కవి పరిచయము. ఈ పద్యపాదము డాక్టర్ ముకురాల రామారెడ్డి గారిచే రచించిన దేవరకొండ దుర్గం అను పాఠ్య భాగంలోనిది. సందర్భం, దేవరకొండ దుర్గం నిర్మాణాన్ని గూర్చి చెబుతూ, ఆ దుర్గం కొండపై ఎంతో ఎత్తులో ఉందని, ఆ కోట కట్టడానికి క్రింద నుండి పైకి రాళ్ళు మోసిన కూలీల కండలు కరిగిపోయాయని కవి చెప్పాడు. ఆ కోట నిర్మాణానికి ఎన్నో భయంకర గ్రీష్మకాలాలు గడిచిపోయాయని, ఆ దుర్గం నిర్మాణానికి చాలా సంవత్సరాలు పట్టిందని కవి తెలిపిన సందర్భంలోనిది. వ్యాఖ్య. జ్యేష్ఠ ఆషాఢ మాసాలను గ్రీష్మకాలం అంటారు. గ్రీష్మకాలంలోనే దుర్గ నిర్మాణం ఎక్కువగా జరిగి ఉంటుంది. దేవరకొండ దుర్గ నిర్మాణానికి ఎన్నో గ్రీష్మకాలాలు గడిచి ఉంటాయి. అంటే ఆ నిర్మాణానికి చాలా సంవత్సరాలు పట్టిందని కవి భావం. 2వది, నేడు పులు బీడాయే. కవి పరిచయం. ఈ పద్యపాదము డాక్టర్ ముకురాల రామారెడ్డి గారిచే రచింపబడిన దేవరకొండ దుర్గం అను పాఠ్య భాగంలో ఉంది. సందర్భము, దేవరకొండ దుర్గంలో భటులు తమ ఖడ్గాల తుప్పు పోయేలా నూరి శత్రువులను దుర్గం పొలిమేరల దాకా తరిమి పులివేటలు ఆడేవారు. కానీ నేడు ఆ దుర్గ వైభవం నశించింది. ఆ దుర్గ ప్రదేశం అంతా నేడు గడ్డిబీడుగా మారిందని కవి చెప్పిన సందర్భంలో ఉంది వివరణ. ఒకనాటి ఆ దేవరకొండ దుర్గంలోని భటుల శౌర్య గాథలు నేడు వినిపించడం లేదని, ఆ దుర్గం ఉన్న ప్రదేశమంతా నేడు పులిబీడుగా అంటే గడ్డిబీడుగా మారిందని కవి తెలిపిన భావం ఇది. 3వది,
చూడరా తమ్ముడా వేడి కన్నీట. కవి పరిచయం. ఈ పద్యపాదము డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రచించిన దేవరకొండ దుర్గం అను పాఠ్యభాగంలో. సందర్భం: దేవరకొండ దుర్గంలో తెలుగు భటులు తమ ఖడ్గం తుప్పు పోయేలా నూరి శత్రువులను దుర్గం పొలిమేరల దాకా తరిమేవారు. కానీ నేడు ఆ కథలు వినిపించడం లేదు. ఆ దుర్గం గడ్డిబీడుగా మారింది. దుర్గ వైభవం నశించింది. ఆ దుర్గాన్ని కట్టితో వేడి కన్నీరు కారుస్తూ చూడమని కవి ముకురాల తెలుగు సోదరులకు తెలిపిన సందర్భంలోనిది. భావం: గొప్ప వైభవం కల దుర్గం నశించినందుకు విచారించాలని, వేడి కన్నీరు కారుస్తూ దాన్ని చూడాలని భావం. మరొకటి, అది వెలమలకు ఆట. నాలుగవది. కవి పరిచయము. ఈ పద్యపాదము డాక్టర్ ముకురాల రామారెడ్డి గారిచే రచింపబడిన దేవరకొండ దుర్గం అను పాఠ్యభాగంలోనిది. సందర్భం: మల్లికి పాదుషా దేవరకొండ దుర్గాన్ని 12 సంవత్సరాల పాటు ముట్టడి చేశాడు. అప్పుడు దేవరకొండ వీరుడు తమ గుండె విరిచి, మీసం మెలివేసి, తొడకొట్టి, గోచి బిగించి, పిరంగులతో బంతి ఆట ఆడి ఆ పాదుషాను మంగలి తోట దాకా వెంటాడి తరిమారు. ఈ విధంగా శత్రువులను పొలిమేరల దాకా తరిమి కొట్టడం ఆ వెలమ దొరలకు ఒక ఆట అని కవి తెలిపిన సందర్భంలోనిది. వ్యాఖ్య: వెలమదొరలు మహావీరులని, ఎంతటి శత్రువులనైనా వారు తరిమి కొడతారని, శత్రువులతో పోరాటం వెలమ వీరులకు ఆట వంటిదని కవి భావం. ఐదవ సందర్భ వాక్యము: తలిరాకు మొలబాకు నాజూకు భోగిని సోకు. కవి పరిచయము. ఈ పద్యపాదము డాక్టర్ ముకురాల రామారెడ్డి గారిచే రచింపబడిన దేవరకొండ దుర్గం అను పాఠ్యభాగంలోనిది. సందర్భం: రాచకొండ దుర్గ వైభవాన్ని కవి వర్ణిస్తూ, ఆ రాచకొండ దుర్గములో భోగిని అనే అందమైన స్త్రీ ఉండేదని, ఆమె అందం మన్మధుడి చిగురాకు మొలబాకు యొక్క నాజూకులా ఉంటుందని కవి చెప్పిన సందర్భంలోనిది. వ్యాఖ్య: వలరాచవాడు అంటే మన్మధుడు. మన్మధుడి మొలబాకు, చిగురాకు, మన్మధుడి బాణాలు, పువ్వులు
భోగిని అనే స్త్రీ చాలా సౌందర్యవతి అని, ఆమె సోకు అనగా సౌందర్యము మన్మధుడి చిగురాకు వలె మంచి నాజుకుగా ఉంటుందని కవి చెప్పాడు. నేల తల్లి కెరుక నింగి సామి కెరుక. ఈ పద్యపాదమును డాక్టర్ ముకిరాల రామారెడ్డి గారిచే రచింపబడిన దేవరకొండ దుర్గం అను పాఠ్యభాగంలోనిది. సందర్భము: మాధవ నాయకుడు నిర్మించిన నాటకశాల కప్పుబండలు నేడు నేలకూలాయి. ఎండ కన్నెరుగని అంతఃపుర కాంతలు తిరిగిన ఆ దేవరకొండ దుర్గము ప్రదేశంలో నేడు పరికి పొదలు మొలిచాయి. ఆ దేవరకొండ కోట పూర్వ వైభవ గాథలు అక్కడ నేలకు ఆకాశానికి మాత్రమే ఇప్పుడు తెలుసునని, ఇప్పుడు అక్కడ అంతా కోట వైభవం శిథిలం అయిపోయిందని కవి తెలిపిన సందర్భంలోనిది. వివరణ: దేవరకొండ దుర్గం గురించిన నాటి కథలు ప్రస్తుతం అక్కడ ఉన్న నేలకు పైన ఉన్న ఆకాశానికి మాత్రమే తెలుసునని కవి అంటాడు. ఎందుకంటే ఆ నేల, ఆ ఆకాశము ఆనాటి నుండి నేటి వరకు అక్కడే ఉన్నాయని, అవి ఆ పూర్వ వైభవాలను కల్లారా చూశాయని కవి భావము. చివరగా రేచర్ల గోత్రాలు కీచురాళ్ళు రాళ్ళేపాడు. కవి పరిచయము. ఈ పద్యపాదము డాక్టర్ ముకురాల రామారెడ్డి గారిచే రచింపబడిన దేవరకొండ దుర్గం అను పాఠ్యభాగములోనిది. సందర్భము: ఒకనాడు దేవరకొండ దుర్గాన్ని రేచర్ల వంశీయులైన వెలమదొరలు పాలించేవారు. దేవరకొండ దుర్గంలో రాచనగరుల ముందు భటులు నిలబడి బహుపరాకు అంటూ హెచ్చరికలు చేసేవారు. ఈనాడు ఆ రాచనగరుల ముందు బహుపరాకు అనే భటులు ఏరని, ఈనాడు ఆ రేచర్ల వెలమ నాయకుల కీర్తిని కేవలం అక్కడ ఉన్న కీచురాళ్ళు మాత్రమే కీర్తిస్తున్నాయని కవి తెలిపిన సందర్భంలో ఉన్నది. వివరణ: ఒకనాడు రేచర్ల వెలమ వీరుల కీర్తిని వంది మాగధులు కవులు కీర్తించేవారు. నేడు ఆ వైభవం గతించింది. నేడు అక్కడ కీచు కీచుమనే కీచురాళ్ళు అనే పురుగులు మాత్రమే ఉన్నాయి. వాటి కీచు కీచుమనే ధ్వనులనే ఆ రేచర్ల వంశీయులను పొగడే స్తోత్రాలుగా మనం భావించాల్సి వస్తుందని కవి భావము. ధన్యవాదములు.